ప్రేక్షక మహాశైలకు నమస్కారం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం కం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేడు ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోని అనేకములైనటువంటి కష్టములు, నష్టములు, బాధలు అనేవి ఉంటుంటాయి. అది నా జీవితంలో ఇలా జరిగింది, అలా జరిగింది, జాతక ఫలితములు బాగోలేదు అని అందరూ అనుకుంటారు. కానీ అది కాదు. ఎవరికైనా సరే మన జాతకాన్ని మనం నడుపుకోవడం మన చేతుల్లో పని. కాబట్టి భగవంతుడు ఒక రాశి ఫలితాలు ఉన్నాయండి. రాశి ఫలితాల్లో ఆదాయం, వ్యయం గురించి, రాజపూజ్య అవమానాల గురించి చెబుతారు. ఏమయ్యా ఆదాయం 15 ఉందయ్యా నీకు, ఆహా నాకు 15 ఆదాయం ఉందట, వ్యయం 3 ఉందట అని చెప్పేసి గర్వతత్వాన్ని అమలుంచుకోవడం. అబ్బో నాకు 15 రూపాయల ఆదాయం ఉంది కాబట్టి 15 రూపాయలని ఎలాగా సద్వినియోగం చేసుకోవాలి అనే నియమతో ఆలోచన చేసుకోవాలి. అలాగే నీకు బాగోలేదయా అంటే, బాగోలేదంటే నీకు ఏదో జరిగిపోతుందని కాదు, బాగోలేదు, జాగ్రత్తగా ఉండు. ప్రతి విషయంలోనే ఆచితూచి మాట్లాడుతూ జాగ్రత్తగా నడుచుకోవడం అనేది జరుగుతుంది. ఇది రాశి ఫలితముల యొక్క నిగూఢతత్వం. సరే, నేడు మే నెల నుండి రాశి ఫలితములలో ద్వాదశ రాశి ఫలితములు ఏ రకంగా ఉన్నాయి, ఎవరికి ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలను కలగజేస్తున్నాయి అన్నది మనం ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ మాసమయందు తులారాశి వారి యొక్క ఫలితములు ఏ రకంగా ఉన్నాయి అన్నది మనం వీక్షణ చేద్దాం. తులారాశి యందు ఏ ఒక్క గ్రహము లేదు. తులారాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు శుక్రుడు ఉచ్చస్థానమైన మీనరాశిలో, శత్రుస్థానమైనా కూడా ఉచ్చస్థానమై మీనరాశిలో మిత్రులతోటి కలిగి ఉన్నాడు. అంటే శుక్రునికి శని, బుధ, రాహువులు ముగ్గురు మిత్రులే. కాను ఉన్న స్థానము శత్రుస్థానంలో ఉన్న శత్రుస్థానం ఎవరయ్యా? గురుడి స్థానం. గురుడు ఎక్కడున్నాడయ్యా? వృషభ రాశిలో ఉన్నాడు. శుక్రుడు ఎక్కడున్నాడు? మీనరాశిలో ఉన్నాడు. దీన్ని పరివర్తన అంటారు. ఈ పరివర్తన చెంది ఉన్నారు. గురు శుక్రులు ఇద్దరు శత్రువులైనా కూడా ఎప్పుడైతే వారి వారి స్థానాలు మారి వారి వారి స్వస్థానాల్లోకి ఈయన స్వస్థానానికి ఆయన మారి ఉన్నందువల్ల శుభదాయకమైన ఫలితములు పొందవచ్చు అంటారు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చిత్తా నక్షత్రము 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు మాత్రమే తులారాశిలో ఉన్నాయి. ఈ తులారాశి జాతకులకు చిత్తా నక్షత్రంలో 2, 3 పాదములు ఉన్న వారికి శుభదాయకమైన ఫలితములు పొందుతున్నారు. అలాగే స్వాతి నక్షత్రంలో ఉన్నవారు కూడా శుభదాయకమైన ఫలితములే ఉన్నారు. ఏ విధమైన కష్టాలు లేవు, ఏ విధమైన నష్టాలు లేవు, ఏ విధమైన ఇది బాధలు లేవు, ఏ విధమైనటువంటి సమస్యలు లేవు అనే తీరికి చేరుకున్నారు వీళ్ళు. స్వాతి నక్షత్రం అంతవరకు బాగానే ఉందండి. మరి విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల వారు ఉన్నారు. ఈ విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల వారు ఈ తులారాశిలో ఉండి, తులారాశి యందు రవి దృష్టి కలిగి ఉండి, తదుపరి కుజ దృష్టి కూడా కలిగి ఉంది. రవి రెడ్ ప్లానెట్, కుజుడు రెడ్ ప్లానెట్. బగమంటే అగ్నితత్వానికి సంబంధించిన గ్రహములు తులారాశి యందు కలిగి ఉంది. ఈ తులారాశి యందులో విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు వారికి మాత్రమే సంచారం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువ నష్టదాయకమైన, కష్టదాయక. అంటే వీళ్ళు దేవుడు నమ్ముతారా? నమ్ముతారు. ఎలాగా? కొంత నమ్మి కొంత నమ్మకుండా ఉంటారు, కొంత నమ్మి కొంత విషయాలను జరుగుతారు. ప్రతి వారి గురించి సఖ్యత లేని వారిని మాత్రం నమ్ముతారు. అంటే వీళ్ళకి నష్టాన్ని, కష్టాన్ని కలిగించే వాళ్ళని మాత్రమే నమ్మి వారి వలన నష్టపోతారు. శుభాన్ని చేకూర్చించి శుభతత్వ విధానాన్ని చేద్దాం అనుకున్న వారిని మాత్రం పక్కన పెట్టుకుంటారు.
దాని వలన అనేక రకమైన ఇబ్బందులు, ముఖ్యముగా భూమికి సంబంధించిన విషయాలు తీసుకుందాం. ఇక్కడ భూ సంబంధమైన విషయాల్లో అనేక రకమైన ఇబ్బందులు, కష్టములు, అంటే మాయమాటలకు లొంగి నష్టాన్ని కొని తెచ్చుకొని ఆ తర్వాత అయ్యో ఇలా కష్టాన్ని పొందాము, ఇది తప్పు జరిగిందని తెలుసుకుంటుంది. జరిగిపోయిన తర్వాత చేసేది ఏముండదు. కాబట్టి ముందుగానే యోచనాపరమైన పరిసరం. సరే, విశాఖ నక్షత్రం వరకు ఎలా ఉంచుకోండి. అసలు తులారాశి వారి యొక్క సమస్త మొత్తం 9 పాదముల వారి యొక్క ఫలితముల్ని విశ్లేషణ చేసుకుంటే కొంత మిశ్రమ ఫలితాలు పొందుతూ, కొంత సుఖాన్ని పొందుతూ, కొంత నష్టాన్ని పొందుతూ, ఏదో కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నాములే అన్నట్టుగా మాత్రమే ఈ మాసం ఉంటుంది. అంటే మృగశిర నక్షత్రం కలిగి ఉండి మృగశిర నక్షత్రానికి ఆధిపత్యాన్ని పొందిన కుజుడు నీచస్థానములో ఉండి పాదదృష్టితో తులారాశిని వీక్షణ ఎప్పుడైతే చేశాడో నష్టదాయకమైన ఫలితం. అదే ఇక్కడ రవి కుజులు కూడా పరివర్తన చెంది ఉన్నారు. కుజుని దృష్టి తులారాశి మీద ఉంది, రవి దృష్టి తులారాశి మీద ఉంది. కాబట్టి నష్టదాయకమైన ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నప్పుడు వాటిని మనం పొందకుండా శుభదాయకమైన ఫలితాలు పొందడానికి ఏం చేయాలనేది తర్వాత ఆలోచిద్దాం. తదుపరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి శుభదాయకమైన ఫలితములు ఉన్నాయి. విదేశ గమనాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి, కానీ చెయ్యండి, లాభాన్ని పొందుతారు. అలాగే బంధుమిత్రాది వారితో మాత్రం జాగరూకతని వ్యవహారం చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోని కూడా అజాగ్రత్తని పొందకూడదు. వారి యందు జాగరూకతతో మలిగితే శుభదాయకమైన ఫలితములు పొందగలుగుతారు. అలాగే వివాహ విధానాల గురించి ఆలోచించే వారికి వివాహములు చేయడానికి తులారాశి వారికి అత్యధికమైన శుభదాయకమైన ఫలితములు పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రయత్నం చేయండి, జాగ్రత్తగా శుభాన్ని పొందడం అనేది జరుగుతుంది. సరే, ఈ తులారాశి వారికి ఏ విధమైనటువంటి కష్ట నష్టములు కలగకుండా శుభదాయకమైన ఫలితములు పొందాలి అంటే ఏ రకమైనటువంటి విధానాలు చేయాలి, ఏ పూజా విధానాల్ని నిర్వర్తించాలి అనే దానికి వస్తే ఈ తులారాశి వారు కూడా వెంకటేశ్వర స్వామిని కానీ శ్రీరామచంద్రుణ్ణి కానీ, రామాలయాలు ఎక్కువగా ఉంటే అలాగే వెంకటేశ్వర ఆలయాలు ఎక్కువగానే ఉంటాయి. ఏదైనా పర్వాలేదు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు అంతా ఒకటే. కాబట్టి వైష్ణవ విధానాన్ని ఆచరణలో తీసుకుని ఆ యొక్క స్వామివారికి అష్టోత్తర పూజా విధానాన్ని అవలంబించండి. అష్టోత్తర పూజ చేసినప్పుడు అక్కడ నివేదనగా చేసినప్పుడు కమలా పళ్ళు అనేవి ఉంటాయి, లేక బత్తాయిలు ఉంటాయి. కమలా కానీ బత్తాయి, అరటిపళ్ళు కొబ్బరికాయ మామూలే కామనే, కానీ కమలాలు కానీ బత్తాయిలు కానీ తీసుకువెళ్ళి తొక్కను ఒలిచి, తొక్కతో కాదు తొక్కను ఒలిచి ఆ తొక్కను ఒలిచిన పండుని నివేదన చేపించండి. ఆ నివేదన చేసిన పండుని మీకు 7గురికి తక్కువ కాకుండా వితరణ చేయండి, పంచడం అనేది జరగద్ది. ఎప్పుడైతే ఈ కమలా పళ్ళు నివేదన చేసి స్వామివారికి పంచుతారో ఇతి బాధలు అనేవి తిరుగుతాయి. అంటే కమలా పండు యొక్క విధానములో ఉన్నది గింజలను పూసివేయడం జరుగుతుంది, కానీ గింజలను ఎవరు మింగరు. అటువంటి దాన్ని కష్టాలను నష్టాలు తొలగించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క బాధాకరమైన పరిస్థితులు పొందుతున్న విశాఖ నక్షత్రం వారు ఉన్నారో వారు అన్నదానాన్ని చేయండి. అన్నదానములోని పులిహోరను కలిపి పెట్టండి. ఇంకా పులిహోర విధానాన్ని తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క నంబర్కి ఫోన్ చేసి పర్సనల్గా తెలుసుకుంటే మీకు ఆ యొక్క విధానాన్ని కూడా తెలియపరచడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ యొక్క సమయం సరిపోదు కాబట్టి ఇందులో చెప్పలేకపోతున్నాం. కాబట్టి ఈ యొక్క విధానాన్ని ఆచరిస్తే ఈ తులారాశి వారికి కష్టములు, నష్టములు, కన్నీళ్ళు ఇటువంటివన్నీ తొలగి శుభదాయకమైన ఫలితములు పొందడము అనేది జరుగుతూ ఉంటుంది. అందరికీ శుభం.